కొంతమంది ఉంటారండి. వాళ్ళు అసలు ఎవ్వరిని పట్టించుకోరు. వాళ్ళు అనుకున్నది నమ్మిందే చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బంధాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడాను విడవరు, మార్చుకోరండి. నలుగురు చెప్పింది వింటారు. ఎప్పుడో తప్ప మార్పులు చేసుకోరు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వాళ్ళు తప్పనిసరి అయితే తప్ప మార్పులు చేసుకోరండి. అయితే అటువంటి వాళ్ళని చాలామంది తప్పుపడుతూ ఉంటారు. వాడి మతమే వాడిది. వాడు ఎవ్వరి మాట వినడు. వాడికి చెప్పి వేస్ట్ అని చెప్పేసి. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి. ఇదొక రకమైన ఇండివిడ్యువాలిటీ అంతే. నీ ప్రయాణం కానీ, నీ ఆలోచన కానీ, నీ పద్ధతి కానీ నీకు సంతృప్తి కలిగిస్తున్నప్పుడు ఇతరులను ఏమాత్రం ఇబ్బందికి గురి చేయనప్పుడు, అలాగే నీ ప్రయత్నంలోని ఈ ఫలితాలు రోజు రోజుకి ఇనుమడిస్తున్నప్పుడు, ఇంకా నేరుగా చెప్పాలి అంటే కొంతమందికి స్వాంతనని లేకపోతే స్ఫూర్తిని కలిగిస్తున్నప్పుడు నేను చెప్పేది ఒకటేనండి. ఎవరు ఎన్ని అన్నా నువ్వు పట్టించుకోవద్దు. అంటే ఇక్కడ 2 రకాల వ్యక్తులు ఉంటారండి. వాళ్ళు ఎన్నుకున్న మార్గంలో వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. మిగతా ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు. అయితే మరికొంతమంది ఉంటారు. వాళ్ళేంటంటే వాళ్ళు చేస్తున్న పని వల్ల నలుగురికి కూడాను మేలు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సార్వజన హితం, సార్వజన సుఖం అన్న పద్ధతిలో ముందుకెళ్ళిపోతూ ఉంటారండి కొంతమంది. అంటే ఈ సార్వజన హితం, సార్వజన సుఖం అనేది బ్రాహ్మణుడి యొక్క లక్ష్యం అన్నమాట. అంటే బ్రహ్మజ్ఞాన వాంస్తు అని బ్రాహ్మణుడికి నిర్వచనం చెప్పారండి. సనాతనమైన పూర్వీకులు చెప్పారు. అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అని. కలియుగంలో బ్రహ్మజ్ఞానం కలిగి ఉండటం అనేది చాలా కష్టం అండి. చాలా దుర్లభం కూడా. ఒకవేళ కలిగి ఉన్నా కూడాను ఈ ధర్మం ఒంటిపాదం మీద నడుస్తున్న ఈ సమాజంలో అతను నమ్మిన దాన్ని నడిపించడం చాలా కష్టం. అంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని అమలుపరచడం కూడా చాలా కష్టమే. అంటే ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. అదేంటంటే సమాజంలోని వ్యక్తులు తప్పు మార్గాన నడుస్తున్నప్పుడు అది తప్పు, ఇది ఒప్పు అని ధైర్యంగా ఎవరైతే చెప్పగలుగుతాడో నా ఉద్దేశంలో అతనే బ్రాహ్మణుడు అండి. ఎందుకంటే సమాజ హితం కోరుకునేవాడు కదా. అంటే డైరెక్ట్గా చెప్పాలి అంటే అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేవాడు, అక్రమాన్ని నిలదీసేవాడు, దౌర్జన్యాన్ని అడ్డుకునేవాడు, కంఠం వణికినా సరే సత్యాన్ని పలికేవాడు, అలాగే ఆపదలో ఉండే వాళ్ళని స్వయంగా కానీ ఇతరుల సహాయంతో కానీ ఆదుకునేవాడు. తనకు తెలియకపోతే ఆ విషయం మీద అవగాహన ఉన్న వాళ్ళని చూపేవాడు. ఎవరైనా సరేనండి, కుల మత వర్గ వర్ణాలకి సంబంధించిన కూడాను, అంటే ఏ కుల మత వర్గ వర్ణాలకు సంబంధించిన కూడాను అతడు బ్రాహ్మణుడేనండి. ఎందుకంటే సమాజ హితం కోరుకుంటాడు. దుఃఖంలో ఉన్న వాళ్ళకి చేతనైతే సహాయం చేస్తూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలి అంటే సద్గుణ సంపన్నుడండి అతను. నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అంతర్వేదిలో ఉంటాడు. బ్యాన్ రాజు గారు అంటారు. బహుశా ఆయన పేరు బంగారు రాజు గారేమో. వసుధ ఫౌండేషన్ అని ఒకటి పెట్టుకొని కొన్ని వేల మందికి కొన్ని కోట్ల రూపాయలు దానం చేయించాడండి. ఆయన కొంత ఇచ్చాడు.
అది సరిపోదు అని అనుకున్నప్పుడు ఆ మంచితనంతో నలుగురి దగ్గరికి వెళ్ళి నలుగురిని పట్టుకొని ఆ అభాగ్యులకి డబ్బు రూపేణ సహాయం చేశాడండి. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఎన్ని ఫోటోలు పెడతాడో మహానుభావుడు. నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నేనేదో ఇలాగ వీడియోలు చేస్తున్నాను కానీ మంచిని పంచే క్రమంలో ఆయన నిజంగా ఏం చెప్పాలి, నిత్య కర్మశీలి అండి. చాలా గొప్ప వ్యక్తి. చాలా సింపుల్గా ఉంటాడు. చాలా సింపుల్గా ఉంటాడు. అంతర్వేదిలో ఉంటాడు ఆయన అనమాట. ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయాల్సి వస్తున్నది. అందువలన బ్రాహ్మణుడు అంటే ఏదో కుల ప్రాతిపదికగా ప్రతివాడు బ్రాహ్మణుడు కాదండి. ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలని అమలుపరిచేవాడే అసలైన బ్రాహ్మణుడు. అది నేను చెప్పదలుచుకున్నాను అన్నమాట. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఒక మహాపండితుడు మన మధ్యలోనే ఉంటున్న వ్యక్తి, అపార పరిజ్ఞానం అన్నవాళ్ళు. వేదాల మీద, ఉపనిషత్తుల మీద, భారత భాగవత రామాయణాల మీద కూడాను ఆయన ప్రవచనం అది ఇస్తూ ఉంటారు. మనం కూడా వింటూ ఉంటాం అనుకోండి. ఆయన ఒకసారి ఆవేదనని వ్యక్తం చేశాడు. ఆ ఆవేదన ఏంటంటే, వస్త్రధారణ నిజంగా సరిగా లేకపోవటం వల్లనే మనోవికారాలు కలుగుతున్నాయి. సమాజంలో హింస పెరుగుతున్నది. కోర్టులలో క్రైమ్ రేటు పెరుగుతున్నది. కాబట్టి మగవాళ్ళు కానీ ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళ వస్త్రధారణని మార్చుకుంటే మంచిది అని చెప్పాడండి. ఎందుకంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను. సరే, నేను కూడా ప్రస్తుతం యూట్యూబర్ అవతారం ఎత్తాను అనుకోండి. అట్లా కొంతమంది పోలీస్ అఫీషియల్స్తో కూడాను నాకు పరిచయం ఉంది. వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసిన మీదట నేను ఇప్పుడు మీకు రూఢిగా చెప్పగలుగుతున్నది ఏంటంటే, ఆడపిల్లల వస్త్రధారణ కూడాను మగవాళ్ళల్లో కొంతవరకు కామాన్ని రేకెత్తిస్తున్నదండి. చాటుగా ఉండవలసిన భాగాలన్నీ కూడాను బహిర్గతం అయిపోవటం వల్ల అజ్ఞానులైన మగవాళ్ళు లేకపోతే యువకులు తెలియకుండా ఒక విధమైన ఆకర్షణకు లోనైపోతున్నారండి. ఇది వాస్తవం. కొంతమంది ఒప్పుకోకపోవచ్చు స్త్రీలు, కానీ ఇది మటుకు వాస్తవం అండి. సరే, ఆ మహానుభావుని కూడా తప్పు పట్టిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆయన ఇవన్నీ పట్టించుకోరండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని ఎలుగెత్తి చాటేవాడు, అక్రమాన్ని నిలదీసేవాడు, దౌర్జన్యాన్ని అడ్డుకునేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అసలైన బ్రాహ్మణులు అని చెప్పాను కదా. బ్రాహ్మణులు అని భయపడకూడదండి. ఎందుకంటే సమాజానికి దిశానిర్దేశం చేసేవాడు బ్రాహ్మడు. పురోహితుడు అంటే పురానికి హితం చెప్పేవాడు. ఆ బ్రాహ్మణుడే నిర్వీర్యం అయిపోయి భయంతో వణికిపోతూ నాకెందుకులే అని అనుకుంటే మటుకు బ్రాహ్మణ్యానికి తప్పు చేసినట్టండి. కాబట్టి ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న, అనైక్యతగా ఉన్న ఎలుగెత్తి చాటాలండి. ముందు ఎలుగెత్తి చాటాలంతే. అలా చాటగలిగిన వాడు ఎవరైనా కావచ్చు, ఏ కులం చెందినవాడైనా కావచ్చు, మతానికి, వర్గానికి, వర్ణానికి సంబంధించిన వాడైనా కావచ్చు, అతను నా ఉద్దేశంలో మటుకు బ్రాహ్మడేనండి. బ్రాహ్మడే. సమాజాన్ని నడిపించేవాళ్ళు బ్రాహ్మణులు అంటే, సన్మార్గంలో నడిపించేవాళ్ళు బ్రాహ్మణులు. ఎందుకు ఐడియా వచ్చిందండి. సరే చెబుదాం, మరి చెప్పకపోతే ఎలాగా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, భయపడద్దండి.
తప్పున్న చోట తప్పు అని చెప్పండి. అంతే. ఏం ప్రాణం తీసేయరు కదా! కొంత అపోజిషన్ వస్తుంది. బస్ అంతే. సాక్రటీస్ కూడా అంతే కదా! నిజం ఒప్పుకోవయ్యా బాబు ఎందుకొచ్చిన గోల అని కారాగారంలో ఉన్నప్పుడు చెప్తే ఆయనొచ్చి నిజం ఒప్పుకుంటేనే మళ్ళీ వాస్తవాన్ని తెలియజేశాడు. వాస్తవం ఏంటంటే భూమే సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. సూర్యుడు భూమి చుట్టూ తిరగటం లేదు అని. కానీ మొదట్లో నిజమేనండి. సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అంటూ కానీ అంటూ భూమే సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని చెప్పాడండి. మళ్ళీ జైల్లో వేయించేశారు. అంతే. కాబట్టి ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పలేదనుకోండి, నిజంగా ఆ రోజంతా మనం వికలమైపోతాం. అరే ఈ మాత్రం కూడా చెప్పలేకపోతున్నాను ఏంటి సమాజంలో నేను ఎంత పెరిగివాడినా అని బాధపడవలసి వస్తుంది. సున్నితమైన వ్యక్తి ఏ కులానికి చెందినవాడైనా ఏ మతానికి చెందినవాడైనా కనుక ఇలా కనుక బాధపడినట్లయితే అతను నిజంగా గొప్ప వ్యక్తేనండి. కాబట్టి అన్యాయం జరిగితే ఇది అన్యాయము, ఇది తప్పు అని చెబుదామండి. ముందు ఆ పని చేద్దాం. తర్వాత దాన్ని అమలుపరిచే కార్యక్రమం నలుగురితో కలిసి చేసే ప్రయత్నం చేద్దాం అనుకోండి. ముందు అసలు గొంతు పెగలకపోతే ఎలాగా? కాబట్టి ధైర్యంగా చెబుదామనండి. ఎందుకంటే ఎంత బతికి జీవిత చరమాంకంలో మాకు ఆత్మసంతృప్తి ఉండాలి కదా! నేను చెప్పవలసింది చెప్పాను. అంతే. పిరికి వాళ్ళగా జీవించలేదు అని అనుకోవాలి కదా మనం. కాబట్టి ముందు తప్పు 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 ఇది ఒప్పు, దీనివల్ల సమాజం నాశనం అయిపోతున్నది అని కనుక ధైర్యంగా చెప్పగలిగితే, గుణాన్ని బట్టి బ్రాహ్మడు అంటారు కాబట్టి మన ఈ ఆలోచన ధోరణి ఉన్నవాడందరూ కూడాను బ్రాహ్మణులేనండి. కాబట్టి మనందరం కూడాను బ్రాహ్మణులుగా జీవిద్దాం. అంతేనండి. నమస్కారం.